వెల్కమ్ టు ఎన్టుడే న్యూస్. ప్రతి క్షణం ప్రజల పక్షం. నిన్న జరిగిన మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఆప్షన్ ఎలక్షన్లో ఏదైతే నామినేషన్ జరిగిందో గౌరవ శాసనసభ్యులు పెద్దలు మనందరి ప్రియమైన నేత కొక్కిల భీమేశ్వరరావు సురేఖమ్మ గారి ఆశీర్వాదంతో నాకు కోషన్ మెంబర్ ఇవ్వడం జరిగింది. ఏదైతే గురుతర బాధ్యతగా నా వంతుగా నేను పార్టీకి ఎమ్మెల్యే గారు చెప్పిన ఏ కార్యక్రమం కానీ ముందుండి పనిచేస్తూ ఉన్నా. అందులో భాగంగా ఇవాళ గత ఎలక్షన్లలో కార్పొరేషన్కి అవకాశం ఇచ్చి ఓటమి జరిగిన తర్వాత కూడా మళ్ళీ కోషన్ నియమించడం అనేది చాలా అదృష్టం. ఎందుకంటే గౌరవ శాసన కుటుంబానికి ఎల్లప్పుడూ జగన్ అనే ఒక వ్యక్తి అండగా ఉంటాడు. ఏ పని అప్పచెప్పినా కానీ గుర్త బాధ్యతగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా. ఏ ప్రోగ్రాం తీసుకున్నా కానీ నా వంతు ఒకటే ఆలోచిస్తా, అక్కడున్న ప్రజలకు న్యాయం జరగాలంటే, నియోజకవర్గాలకు న్యాయం జరగాలంటే ఎమ్మెల్యే గారికి మనం ఎంత చేసినా తక్కువనే. ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధిలో భాగంగా మంచిర్యాల నియోజకవర్గం అనేది వాస్తవంగా అభివృద్ధిలో దూసుకుపోతూ ఉన్నది. రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉన్నది. ఇవాళ మంత్రులుగా ఉన్న ఏరియాలలో కూడా మన మున్సిపల్ పరంగా కానీ సర్పంచ్ ఎలక్షన్లలో చాలా మట్టుకు అక్కడ ఓటమి చదువుతున్న సందర్భం. కానీ ఇదే నియోజకవర్గంలో మంచిర్యాల నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు ఏదైతే హెల్త్ ప్రాబ్లం ఉండి హాస్పిటల్ ఉన్నా కానీ ఒక్క ప్రెస్ మీట్ ద్వారా ఇవాళ సర్పంచ్ ఎలక్షన్లో ఎబో 80% సర్పంచ్లో కైవసం చేసుకొని రాష్ట్రంలోనే మనం మొదటి స్థానంలో ఉన్నాం. అదేవిధంగా ఏదైతే మున్సిపల్ కానీ మంచిర్యాల కార్పొరేషన్ కానీ అత్యధిక స్థానాలు గెలిచి కనీసం క్యాంపు రాజకీయాలకు దూరంగా అంటే ఇక్కడ గెలిచిన మేటి కూడా 60 సీట్లకు 44 సీట్లు గెలిచిన సందర్భం. అంటే ఎక్కడ కూడా అవకాశం లేకుండా ఎమ్మెల్యేగా చెప్పిందే వేదము. ఎమ్మెల్యే గారు ఏదైతే గెలిచిన తర్వాత చిన్న దైవ దర్శనం కోసం సిటీ పంపించి వచ్చిన తర్వాత అక్కడనే చెప్పేసి పలానా మేయరు డిప్యూటీ మేయర్ అని చెప్పిన సందర్భం టోటల్ తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఇటువంటి సందర్భం అవ్వబడది. ఎందుకంటే ఎక్కడ కానీ 2 సీట్లు 3 సీట్లతో పోటాపోటీ గడిచిన సందర్భంలో ఇక్కడ మాత్రం వన్ సైడ్ వార్ నడుస్తూ ఉన్నది. దానికి ఒకటే కారణం, ఏదైతే హాస్పిటల్ పరంగా 600 బెడ్ హాస్పిటల్ ఉందో మంచిగా ఐబీ చౌరస్తాలో అది కట్టడం కానీ, ఏదైతే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కానీ, ఇలా వైద్య పరంగా లక్ష్మణ్లో కట్టిన మోడల్ స్కూల్ వాస్తవంగా ఏంటంటే కార్పొరేట్ స్కూళ్ళకు ధీటుగా ఒక గవర్నమెంట్ స్కూల్ను ఎవరైతే గౌరవ శాసనసభ్యులు అక్కడ విద్యాభ్యాసం చేసిండో ఆ స్కూల్ శిథిలావస్థలో ఉన్నది. నేను చదువుకున్న స్కూలు ఈ రకంగా ఉండడం ఏందనేది ఫస్ట్ విడతగా ఒక మోడల్గా అంటే తెలంగాణ రాష్ట్రంలోనే ఇట్లా స్కూల్ కట్టచ్చు గవర్నమెంట్ స్కూల్ అని చెప్పిన సందర్భం. అదేవిధంగా ఇక మహాప్రస్థానం అనేది గత కరోనాప్పుడు కానీ గత వర్షాకాలం కానీ చాలా మట్టుకు ఒక ఇవాళ అంత్యక్రియలు చేయాలనుకుంటే ఇవాళ అంత్యక్రియలు జరిగితే వర్షాకాలం నెక్స్ట్ డే వరకు కనీసం ఆనవాళ్ళని పరిస్థితి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ మహాప్రస్థానం అనేది ఒక బ్రహ్మాండంగా కట్టిండు. అదొక వాస్తవం ఏంటంటే ఒక మహాప్రస్థానం అనేది ఒక అంత్యక్రియ కోసం కాకుండా ఇవాళ ఫ్రీ బెడ్డింగ్ షూట్స్ నడుస్తూ ఉన్నాయి. చాలా మటుకు ధ్యానం చేస్తూ ఉంటారు అక్కడ. ఇలా శివుని దగ్గర కూడా శివరాత్రి రోజు 1000 మంది భక్తులు పోయి పూజ చేస్తున్నారు. అంటే ఏదే కానీ ఒక విజన్ ఉన్న లీడరు ఈ నియోజకవర్గం దొరకడం మనం అందరూ అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఇవాళ రోడ్డు పరంగా కూడా ఏది మెయిన్ రోడ్ ఉందో మార్కెట్ ఏరియా ఉందో ఇవాళ అన్ని అండర్ గ్రౌండ్ ఏది డ్రైనేజ్ సిస్టమ్ కానీ పవర్ కానీ కేబుల్ సిస్టమ్ కానీ అన్నీ కూడా అండర్ గ్రౌండ్ చేసిన తర్వాత ఎంత సుందరకరంగా ఉంటుందంటే ఊరు చెప్పలేం. అంటే వాస్తవంగా మోడల్ సిటీగా తయారవుతూ ఉన్నది. అందులో భాగంగానే మేమందరం ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, ఏదే గౌరవ శాసనసభ్యులు చేస్తున్న అభివృద్ధిలో భాగంగా మనం పాల్పంచుకోవడం మనం ఉండడం నియోజకవర్గం అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. మొన్న కూడా పిప్పిలో జరిగిన ముఖ్యమంత్రి బహిరంగ సభలో ఏదైతే బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం గారి పాదయాత్ర అక్కడ మొదలుపెట్టింది కాబట్టి ఆ ప్రోగ్రాం కూడా గౌరవ శాసనం ఇన్ఛార్జిగా ఉండి వారి అమూల్యమైన మాటలు ఏదైతే ఒక స్పీచీయంగా 75 కోట్ల రూపాయలు సత్యనారాయణ స్వామి టెంపుల్ కోసం కావాలి, అక్కడ ఉన్న పరిస్థితులు వివరించి గుట్టమైన టెంపుల్ ఉన్నది, అక్కడ పర్యాటక కేంద్రంగా తయారవుతుంది, పక్కనే గోదావరి ఉన్నది కాబట్టి నాకు 75 కోట్లు కావాలనే సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి మాట్లాడుతూ సాధారణ చెప్పిన విధంగా ఎమ్మెల్యేగా చెప్పిన విధంగా 75 కోట్ల రూపాయలు ఇస్తామనడం చాలా సంతోష విషయం. మంచిర్యాల నియోజకవర్గంలో 100 కోట్ల రూపాయలు వస్తూ ఉన్నాయి. ఇవాళ ఈ మెయిన్ రోడ్డు కూడా షార్ట్ పీరియడ్లో అన్ని రకాల డెవలప్ అవుతుంది. మంచిర్యాలకు ఇవాళ ఐటీ హబ్ కానీ ఇండస్ట్రియల్ పార్క్ కానీ ఫిష్ పాండ్ కానీ
అంటే చెప్పలేని స్కీమ్స్ అన్ని మంచిగా నియోజకవర్గం రావడం జరుగుతూ ఉంది. అందులో మనందరం కూడా భాగస్వాములు కావడం అదృష్టం భావిస్తున్నాం. మరొకసారి ఏంటంటే గౌరవ శాసనసభ్యులు ప్రేమసారావు గారు సురేఖ అమ్మ గారి ఆశలతోని ఈ వ్యవస్థ నడుస్తుంది కాబట్టి వారు 10 కాలాల పాటు దేవుని దీవులతో ప్రజలందరి ఆశీర్వాదంతో చల్లగా ఉండి ప్రజాసేవలో ఇంకా ముందుకోవాలని కోరుతూ ఏదైతే నా వంతుగా నేను వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటాం. వాళ్ళ కుటుంబం ఏ ఆదేశం ఇచ్చినా కానీ పనిచేసే సిద్ధాంతం జరుగుతూ ఈ అవకాశం ఇచ్చిన కోక్షం అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి మొన్న కూడా జిల్లా కాంగ్రెస్ పార్టీలో నాకు జిల్లా జనరల్ సెక్రటరీగా కూడా ఇవ్వడం జరిగింది. దానికి కూడా ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్యే కుటుంబానికి సురేఖమ్మ గారికి శుభాకాంక్షలు.